బాస్ ఆగండి. మంచి ఒక మాట చెప్తా, వినండి. కొద్దిగా ఓపిక బట్టి వినండి. 100% చెప్తున్నా, మీరు ఈ మాట చాలా బాగుంది అనుకుంటారన్న. అప్పట్లో పూర్వంలో మనుషులు ఏం చేస్తుండే, ఎక్కడ కనిపించిన పాములను అన్నీ చంపేస్తుండే, కట్టెలతో కొట్టుకుంటా పాములన్నీ చంపేస్తుండే. పాములన్నీ ఒకరోజు ఆ శంకరుని దగ్గరికి పోయినాను అనమాట. శంకరుని దగ్గరికి పోయి, శంకర ఏం చేస్తారు జనాలు అంటే, మమ్మల్ని ఏడ కనిపిస్తే ఆడ కర్రలతో కొట్టి చంపేస్తున్నారు, మరి మా బ్రతికెట్లా, మేము ఎలా బతకాలి అని అడుగుతుంది. అంటే మీరు ఆ మానవులు కనబడ్డప్పుడు మీరు ఏమనకండి, మీ అంతలో మీరు ఉండండి అంతే తప్ప, వాళ్ళని మీరు కరవడం కానీ అట్లాంటిది ఏమైనా చేస్తే వాళ్ళు ఎట్లాగో మిమ్మల్ని చంపేస్తారు, మీరు కరవకుండా ఉంటే సరిపోతుంది అని ఆ పరమేశ్వరుడు చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత పాములు ఎవరిని గర్వకుండా నార్మల్గా ఉండిపోయినాయి, ఎవరిని గర్వట్లేవు, ఏమనట్లేవు, అంత సాధు జంతువులాగా అట్లా మిగిలిపోయినాయి అంతే. అయితే ఏమైంది, ఒక రోజున ఒక వ్యక్తి అడవికి వెళ్ళిండు కట్టెలు కొట్టుకోవడానికి. ఇంటికి కట్టెలు కొట్టుకొని తీసుకురావడానికి అడవికి పోయిండు. పోయి ఆ కట్టెలని కొట్టిన తర్వాత తాడు మర్చిపోయిండు. ఎట్లా తాడు కట్టుకొని కట్టెలు మోపు కట్టుకొని రావాలి, తాడు మర్చిపోయిండు. ఏమైపోయింది, అక్కడి నుంచి ఆ పక్కన నుంచి ఒక పెద్ద నాగుపాము పోతుంది అనమాట. ఆ నాగుపాము ఏమైంది, ఒక తాడులాగా అతనికి కనిపించింది. ఆ పాముని తీసుకొని ఆ మోపులాగా కట్టుకొని ఆ మోపుని ఎత్తుకొని వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏ వస్తువు అయినా మనం బయట నుంచి ఒక వస్తువు తీసుకొస్తున్నామంటే అట్లా మామూలుగా పెడతాం, మంచిగా జాగ్రత్తగా అట్లా అరుగు మీద పెట్టేస్తాము, ఏదో ఒక చోటన మంచిగా మెల్లగా దింపుతాం అట్లా. కానీ ఎప్పుడైనా సరే కట్టెల మోపు మనం నెత్తి మీద ఎత్తుకొని వచ్చినామంటే అట్లా పడేస్తాం కింద అంతే. అప్పుడు ఏమైపోయింది, ఆ పాము ఆ బొక్కలు అవన్నీ మొత్తం ఇరిగిపోయినాయి. మళ్ళీ ఆ పాములన్నీ కలిసి మళ్ళీ అదే శంకరుడి దగ్గరికి పోయినాయి అనమాట. శంకర మేము ఎవరిని గర్వట్లేదు, ఏమనట్లేము, అయినా కానీ ఈ మనుషులు మమ్మల్ని ఇట్లా కూడా వాడి పాడేస్తున్నారు, ఇప్పుడు కూడా మేము ఏం చేయాలి అని అంటే, ఎవరినేమన్నా అని అంటే కూడా నడవదు, నీ మీదికి రానంత వరకు నువ్వు నార్మల్గానే ఉండు, నీకు హాని జరగడానికి ఛాన్స్ ఉంది అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా రియాక్షన్ చూపించకపోతే ఆ లోకంలోనే అట్లా ఉంటే ఈ లోకంలో తొక్కేస్తారు. అర్థమైందా? ఎంత నార్మల్గా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు స్పందించాలనేది ఖచ్చితంగా తెలుసుకో, లేకపోతే నీ లైఫ్ కష్టం. అర్థమైందా?